స్టాక్ మార్కెట్ అంటే ఒక కంపెనీకి డబ్బు అవసరమైతే ఆ కంపెనీ చిన్న భాగాలుగా చేసి బ్యాంక్ లోన్ తీసుకోకుండా ప్రజల నుంచి పెట్టుబడి తీసుకోవడం, అలా వ్యాపారం పెంచుకోవడమే స్టాక్ మార్కెట్. సింపుల్ గా చెప్పాలంటే కంపెనీ మొత్తం ప్రాపర్టీని చిన్న భాగాలుగా చేస్తుంది. ఆ భాగాలని షేర్లు అంటారు. ఇప్పుడు ఆ కంపెనీ విలువ 10 లక్షలు అనుకుంటే 10,000 షేర్లు భాగాలుగా చేస్తుంది. ఒక్కో షేర్ విలువ 100 రూపాయలు. మీరు ఒక షేర్ కొంటే ఆ కంపెనీలో చిన్న యజమాని అవుతారు. అదే 100 షేర్లు కొంటే కొంచెం పెద్ద వాటా ఉంటుంది. కంపెనీకి లాభం వస్తే షేర్ ధర పెరుగుతుంది. ఇప్పుడు మీరు లాభం పొందుతారు. నష్టం వస్తే షేర్ ధర తగ్గి నష్టం వస్తుంది. ఈ స్టాక్ మార్కెట్ లో ఉండే కంపెనీలు రిలయన్స్ ఇండస్ట్రీస్, టెలికాం, పెట్రోకెమికల్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఐటీ కంపెనీలు, ఇన్ఫోసిస్ సాఫ్ట్వేర్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్స్. ఈ కంపెనీలన్నీ మన ఇండియాలో స్టాక్ ఎక్స్చేంజ్ లో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయ్యే ప్రాసెస్. అప్పుడు సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా యొక్క పర్మిషన్ తీసుకొని కంపెనీ, బ్యాంకులు కలిసి ఒక ప్రైస్ రేంజ్ నిర్ణయిస్తాయి. ఇదంతా పూర్తయ్యాక కంపెనీ షేర్లు ఎన్ఎస్సి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో ట్రేడింగ్ కి స్టార్ట్ అవుతాయి. స్టాక్ మార్కెట్ ద్వారా డబ్బులు ఎలా సంపాదిస్తారంటే, మీరు ఒక షేర్ 100 రూపాయలకు కొంటే 150కి అమ్మితేనే 50 రూపాయలు లాభం మీ చేతికి వస్తుంది. షేర్ 150కి అమ్మకపోతే ధర మళ్ళీ పడిపోతుంది. సింపుల్ గా చెప్పాలంటే తక్కువ ధర కొనాలి, ఎక్కువ ధరకు అమ్మాలి, మంచి కంపెనీలను సెలెక్ట్ చేసుకోవాలి.